रियासती वज़ीर अब्दुल लक्ष्मण कुमार ने रबी सीज़न में धान की खरीदारी तेज़ करने की हिदायत देते हुए कहा कि किसानों को किसी भी तरह की परेशानी ना हो। उन्होंने मिलर्स को वार्निंग देते हुए कहा कि किसानों को तंग ना करें और अगर किसान की वजह से किसी किस्म का नुकसान होता है तो हुकूमत इसकी तलाफ़ी करेगी। वज़ीर ने अफसरान को हिदायत दी है कि ख़रीदारी और तरसील के अमल में तालमेल रखते हुए फ़ौरी इक़दाम किए जाएँ। इजलास में बताया गया कि जगतियाल ज़िले में अब तक तकरीबन 70,000 मैट्रिक टन धान खरीदा जा चुका है और आइंदा दिनों में बारिश के पेश नज़र ख़रीदारी मज़ीद तेज़ की जाएगी। वज़ीर ने कहा कि तरसील, लोडिंग और दीगर मसाइल को फ़ौरी तौर पर हल किया जाए, जबकि कुछ अनासर की जानिब से सड़कों पर एहतजाज को गैर ज़रूरी करार देते हुए उन्होंने कहा कि मसाइल बातचीत से हल किए जाएंगे। సమన్వయం చేసుకుంటూ మిల్లర్లతో కూర్చొని అధికారులతో కూర్చొని జిల్లా కలెక్టర్ గారు ఉన్న ఎమ్మెల్యే నేతలు ఎమ్మెల్యే గారు కూర్చొని మాట్లాడండి అని చెప్పి నేను చెప్పినట్టు క్యాబినెట్ అయిపోయినాక ప్రతి జిల్లా మంత్రులకు చెప్పినటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల పరంగా నేను మరొకసారి చెప్తున్నా, మిల్లర్లు దయచేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము జిల్లా కలెక్టర్ నేరుగా మీకున్నటువంటి అసోసియేషన్ పెద్దలతో మీరు కూర్చొని వారితో మాట్లాడండి, మా అధికారులను సమన్వయం చేసుకోండి, మీకు అన్ని విధాలు సహకరిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటూ అడిషనల్ ఎస్పీగా ఇన్ఛార్జ్ ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే మా పోలీసు అధికారులు దయచేసి ఎక్కడైనా ఏ మిల్లర్ సెంటర్ల కాడ కొనుగోలు కాడ రైతుల ప్యానిక్ అయితే దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి. రైతు మీ ఇబ్బంది ఏంటో చెప్పమని చెప్పి రైతులు రిక్వెస్ట్ చేయడం తప్ప రోడ్డు మీద ధర్నా చేసే అవకాశం ఇవ్వచ్చు. మీరు 2.5 గంటలు రోడ్డు మీద కూర్చున్నారట, 2.5-4 గంటలు రోడ్డు మీద కూర్చున్నట్టు పెద్దలు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో ఉన్నటువంటి ఆ భారతీయ జనతా పార్టీ మనకు 5 లక్షల మెట్రిక్ టన్ ఉన్నటువంటి మా రాష్ట్రంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వడ్లను కొనుగోలు చేయి, వడ్లను అన్లోడ్ చేయమని చెప్పి మాట్లాడిందా? మాట్లాడండి. ప్రభుత్వమే మట్టి పోషిండు, మొత్తం యంత్రాంగం మీద మట్టి పోషిండు, రాత్రి కష్టపడే కలెక్టర్ గారు కానీ నన్ను ఇప్పటివరకు సహకరించి ముందుకు సహకరించిన మిల్లర్లను బదనాం చేసి మనల్ని బదనాం చేసి తప్ప వేరే ఆలోచన లేదు. సింగిల్ పాయింట్ ఏజెండా అంతే. ఇప్పుడు మనకున్న ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సహకరించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా రేపు పొద్దున ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు ఈ విధంగా రాను వస్తే రేపు రాబోయే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక భయం ఉందంటే మీకున్నది మాకున్నది. హమాలి రావట్లేదు. హమాలి అనేది ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వచ్చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ కూడా బ్యాక్ రెడీ అయిపోయింది. బీహార్ కానీ అక్కడ ఉన్నటువంటి మీ లేబర్ కానీ వాళ్ళు కానీ మీకు ఉన్నటువంటి ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇన్సెంటివ్ ఎక్కువ ఇచ్చారో మీరు ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో మీ మిల్లుల పరంగా ఏ విషయం ఉన్నా కూడా నేను ముందులో పడతాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, సివిల్ సప్లై మినిస్టర్ గారితో మాట్లాడతా, మీకు కమిషనర్తో మాట్లాడతా. దయచేసి ఈసారి వచ్చినటువంటి మీరు 3 లక్షల వరకే కెపాసిటీ ఉందని కలెక్టర్ గారు చెప్తున్నాను. ఇంకా లక్షలు కూడా కెపాసిటీ తక్కువ ఉందని చెప్తాను. స్టార్టింగే మనం 42, 41, 40 వ్యాప్ అనేది ఏదైతే గతంలో ఉన్నదో ఆ విధంగా యూనిఫామ్గా మీరు మిల్లర్స్ అంతా సహకరించాలి ప్రభుత్వానికి. ఇలా సెకండ్ యాక్షన్ ఏమి ఉండదు చెప్పండి వాళ్ళు. ప్లీజ్ ఏంటంటే మీ ఇబ్బంది అంతా మా ఇబ్బంది. మిల్లరు యజమానులకు నేను మంత్రిగా నేను చెప్తున్నాను, మీ ఇబ్బంది మా ఇబ్బంది అనుకుంటాం. ఇప్పుడున్న ప్యాడీ విషయంలో కూడా రైతు అన్నట్టు రోడ్డు మీకు ఎక్కువ కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, డిఎస్ఓ గారిది, డిఎం గారిది, ఆర్డీఓ, రెవెన్యూ అథారిటీ, అదే సిఓ సంబంధించిన కూడా డీసీఓ అందరూ అధికారులకు సమన్వయం చేసుకుంటూ మిల్లర్లు కూడా సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నాను. నాకు తెలుసు, నాకు ఇప్పటికీ తెలుసు. ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను అందరితో మాట్లాడాను. సివిల్ సప్లై మినిస్టర్ గారితో కూడా నేను క్యాబినెట్ అయిపోయినా కూడా నేను రావాలి రిక్వెస్ట్ చేసినాను. దయచేసి నేను ఏంటంటే మనం ఇక్కడ నుంచి నిర్ణయం అయిపోయి పోతే ఎందుకంటే రిపీట్ అయ్యాక మీరు మీటింగ్ కలెక్టర్ గారు పిలవడం, మేము పిలవడం, మనం మాట్లాడడం కాకుండా మనకు వచ్చినటువంటి ఏదైతే ఏ సందర్భం నుంచి అయితే వడ్లు వస్తాయి ఇప్పుడు సుమారు నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ సందర్భంగా